శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 721వ నామము కోమలాంగి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కోమల అంటే అతి సుకుమారమైన, అంగి అంటే అవయవములు కలిగినది అని అర్థం. సాముద్రిక శాస్త్రము స్త్రీ యొక్క అవయవాలని ఏ విధంగా ఉండాలో నిర్దేశించిందనమాట. అటువంటి సుందరమైన కోమలమైన అవయవాలు కలిగింది. అందుకే ఆ తల్లిని నఖశిఖ పర్యంతం భక్తిభావంతో కనుక మనం తిలకించినట్లయితే మనకు ఒక అలౌకికమైన మధుర అనుభూతి కలుగుతుంది. ఈ కోమలాంగి అనే రూపంలో అమ్మవారి యొక్క సగుణ రూపం వర్ణింపబడింది. లలిత సహస్రనామంలో మొదటి 50 నామాల్లో వసన్యాదేవతలు అమ్మవారిని ప్రార్థిస్తూ చిదగ్నికుండం నుంచి ఆవిర్భవిస్తున్న ఆ తల్లి యొక్క సుందరమైన అవయవాలను వర్ణించారు. ఒక్కసారి మనం కనుక వెనక్కి వెళ్ళి ఆ నామాలని గుర్తు తెచ్చుకుంటే ఆ అవయవములు ఏ విధంగా ఉన్నాయి అని కళ్ళు మూసుకొని కనుక ఊహించుకుంటే వేరే ధ్యానం ఏం చేయాల్సిన పని లేదు. మనసులోనే ఊహించుకోండి అమ్మవారిని. ఒక రకమైన ఆనందానుభూతులకి, ఒక రకమైన గుగురుబాటుకి మనం గురి అవుతూ ఉంటాం. అదే కదా అసలైన పూజ అంటే. మళ్ళీ వేరే పూజ పెద్ద పెద్ద హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. నిర్మలమైన మనసుతో అమ్మవారిని కళ్ళు మూసుకుని ఊహించుకుంటే చాలు. ఆ తల్లిని ఆవరించి ఉదయిస్తున్న ఎర్రని సూర్యకాంతి వల్లే ఉన్న కాంతి పుంజం అన్నమాట. ఆ తల్లి అలా ఆవిర్భవిస్తున్నప్పుడు ఏ విధంగా ఉందో అది ఎర్రని ఒక కాంతి పుంజం పైకి వస్తున్నట్లుగా ఉంటుంది. 4 చేతులు, ఆ 4 చేతుల్లో పాశము, అంకుశము, కోదండము, పంచబాణాలు, చంపక, అశోక మొదలైన పుష్పాలతో అలంకరింపబడిన సుందరమైన కేశములు, పద్మరాగమణి ఖచ్చితమైన కిరీటము, అర్ధచంద్రుని వల్లే ప్రకాశించు లలాటము, ఆ పాల భాగంలో కస్తూరి బొట్టు, మంగళకరమైన గృహతోరణముల వంటి కనుబొమ్మలు, సంపెంగ పుష్పము వంటి నాసిక, ఆ నాసికకు నక్షత్ర కాంతిని తిరస్కరించే నాసాభరణము, కదంబ పుష్పములు అలంకరించబడినటువంటి కర్ణములు, చెవి కమ్మలుగా అమరిన సూర్యచంద్రులు, పద్మరాగమణులతో చేయబడిన అద్దమును సైతం తిరస్కరించేటటువంటి చుబుకములు, దొండపండు లాంటి పెదవులు, జ్ఞాన విద్యలాగా ప్రకాశించే పలువరస, ఈ సమస్త విశ్వమును పోషించగల మాతృస్థానములు, అసలు ఉన్నదా లేనిదా అన్నట్టే అనిపించే నడుము భాగము, కుచుములు బరువుకు వంగిపోతుందా నడుము చుట్టూ 3 సార్లు చుట్టబడిన వస్త్రము, ఈ నడుముకు అందమైన వడ్డాణము, కేవలం కామేశ్వరునికి మాత్రమే తెలిసే ఉరుద్వయము, మాణిక్యముల చేత నిర్మితమైన మోకాళ్ళు, సుందరమైన కాలిపిక్కలు, రహస్యమైన చీలమండలం, తాబేలు యొక్క వీపును పోలిన పాదముల యొక్క పైభాగము, ఆ పాదముల వేళకు ఉన్న అందమైన గోళ్ళు, ఈ పాదాలకు చిరు ధ్వనులు చేసే గజ్జెలు. ఇది కదా ఆ తల్లిని వాగ్దేవతలు కోమలాంగి అని వర్ణించారు. ఈ రూపమును మనం కనుక దర్శించుకున్నంతసేపు కూడా మనకు తెలియకుండానే మన మనసులో ఆ తల్లి విహరిస్తూ ఉంటుందన్నమాట. అదొక రకమైన గుగురుపాటుకు గురై మనము కళ్ళల్లోంచి నీళ్లు కారడం జరిగి తీరుతుంది. అదే ధ్యానంతో మనం కనుక ఆ అమ్మవారిని మనసులో తలుచుకుని ఆ రూపాన్ని మనం ఒక్కసారి ఆ దర్శనం జరిగితే మన శరీరంలో ఇంకా అణువు పులకించిపోతుంది. ఇంతవరకు మనం తిలకించింది జగన్మాత యొక్క సగుణ రూపము. ఇప్పుడు మాత యొక్క నిర్గుణమైన కోమల రూపాన్ని తెలుసుకుందాం. పరమేశ్వరి లలితాంబిక వేదస్వరూపిణి అంటే వేదాలే భాగాలుగా తన అంగాలుగా కలిగి అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. వేదాలకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనే 6 షడంగాలు అంటే 6 అంగాలు ఉన్నాయి. వీటినే తన అంగాలుగా కలిగి ఉంటుంది అమ్మవారు. యజుర్వేదము జగన్మాతకు శిరస్సుగాను, ఋగ్వేదము దక్షిణ పక్షంగాను, సామవేదము ఉత్తర పక్షంగాను, అథర్వణ వేదము పుచ్చముగాను, బ్రాహ్మణులు ఇతర అవయవాలుగాను అమరు ఉన్నాయన్నమాట అని వేదాలు వివరిస్తూ ఉన్నాయి. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అనే కోమలమైన 6 దేవతలు స్వయంగా ఆ తల్లికి అంగములుగా అమరి ఉండడం వలన వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కోమలాంగి అనే నామంతో కీర్తించారు.
కేవలం అలంకారం ఒక్కటే అందమునివ్వదు. ఆ అందానికి కోమలత్వం కలిసి ఉండాలి. కోమలత్వం లేని సౌందర్యము, ఆ సౌందర్యానికి చేసిన అలంకారాలు మోటుతనానికి కలుగజేసే ఎబ్బెట్టుగా ఉంటాయన్నమాట. దానికి ఏం కావాలి? సౌకుమార్యం కావాలి, ముగ్ధత్వం కావాలి. ఈ 2 కోమలత్వంలో ఒక భాగం. ఇవన్నీ కలగలిపిపోతపోయిన మహాద్భుత సౌందర్య రూపమే కోమలాంగి అయిన అమ్మవారు. అది ఒక అలౌకికమైన రూపము. నిత్యము ఆ కోమలాంగిని మనము మానసికంగా కనుక స్మరిస్తే ఒక బిడ్డలాగా ఆ తల్లి మన ఒడిని చేరుకుని లాలిస్తుంది కదా. ఒక్కసారి మనం కూడా ప్రయత్నిద్దాం. ఆ విధంగా అమ్మవారిని మన మనసులో, మన ఊహలో అమ్మవారిని ఆ విధంగా ప్రయత్నించి చూద్దాము. ఆ భావన కలిగించుకుందాము. ఏ విధంగానైతే సాముద్రిక శాస్త్రంలో నిర్దేశించబడిన కోమలమైన మృదుత్వంతో కూడిన ముగ్ధమోహనమైన అవయవాలు సగుణ రూపంగా అమ్మవారి కలిగి ఉంటుంది. వేదాంగములు తన నిర్గుణ రూపం యొక్క అవయవాలుగా కలిగింది కూడా ఆ తల్లి. ఆ జగన్మాత కోమలాంగి అనే నామంతో కీర్తింపబడుతుంటుంది. మనం కూడా కోమలాంగి అయిన అమ్మవారిని మనసులో కనుక ధ్యానిస్తూ, ఆ విధంగా అమ్మవారిని రూపాన్ని మనం తలుచుకుంటూ ధ్యానిస్తూ ఉంటే, అలా చూసి 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 మనం కూడా అలాంటి కోమలాంగులుగా తయారవుతాం కదా. ఆ విధమైన మృదుత్వము, సున్నితము మనకి కూడా లభిస్తాయి. ఇది అదేదో సామెత చెప్పినట్టు కందిరీగా పురుగుని తీసుకొచ్చి దాని చుట్టూ గీయని అంటూ కూడా ఆ తర్వాత ఆ పురుగు కందిరీగగా మారుతుందట. అదేవిధంగా మనం అమ్మవారిని చూసి 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 అమ్మవారి నామము స్మరించి ఆ తర్వాత అమ్మవారి యొక్క రూపం మనలో ఉందా ఆశ్చర్యపడే విధానం మనలో కూడా వస్తుంది. ఇది తథ్యము. మీరు ప్రయత్నించి చూడండి. నేను కూడా ప్రయత్నిస్తాను. శ్రీమాత్రే నమః.